హాయ్ దిస్ ఇస్ బడ్జెట్ గురు. మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అవ్వబోతుంది. అలాగే ఈ ఒక్క స్కామ్ వల్ల 2 కోట్లు నష్టపోతారు. ఈ కొత్త సంవత్సరంలో సిమ్ కార్డుకి సంబంధించిన కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. మనం పెంచుకునే పెట్స్ వల్లే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ఏమిటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ బ్యాన్ అంటే వాట్సాప్ మొత్తం బ్యాన్ కాదండి, కొన్ని అకౌంట్స్ మాత్రం బ్యాన్ చేస్తుంది. గత కొన్ని నెలలుగా వాట్సాప్ కొన్ని లక్షల అకౌంట్స్ని బ్యాన్ చేసింది. ఆగస్టు మంత్లో 75 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ చేసింది. అలాగే సెప్టెంబర్లో 75, అక్టోబర్లో 76 అండ్ నవంబర్కి వచ్చేసరికి అరౌండ్గా 71 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ అకౌంట్స్ యూజ్ చేసి స్పామ్ మెసేజ్ సెండ్ చేయడం వల్ల ఈ అకౌంట్లు బ్యాన్ చేశారు. అలాగే కొంతమంది స్కామర్స్ ఈ అకౌంట్ యూజ్ చేసి స్కామ్ చేస్తున్నారు. సో అందుకని ఈ అకౌంట్లు బ్యాన్ చేసింది. వీటితో పాటు కొన్ని అసభ్యకరమైన ఫొటోస్ని కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తున్న కొన్ని అకౌంట్లు కూడా వాట్సాప్ బ్యాన్ చేసింది. అలాగే వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి విరుద్ధంగా ఉన్న అకౌంట్లు కూడా బ్యాన్ చేసింది. ఇప్పుడు చెప్పిన వాటిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి అకౌంట్ని వాట్సాప్ అయితే బ్యాన్ చేయబోతుంది. ఆల్రెడీ కొన్ని అకౌంట్ని బ్యాన్ చేసింది కూడా. సో మీ అకౌంట్ బ్యాన్ అవ్వద్దు అంటే ఇలాంటి స్పామ్ మెసేజ్లు మాత్రం సెండ్ చేయొద్దు లేదా షేర్ చేయొద్దు. ఎలాంటి స్పామ్ మెసేజ్లు అంటే, ఈ లింక్ క్లిక్ చేయండి మీకు న్యూ ఇయర్ గిఫ్ట్ వస్తుంది, లేదా ఈ లింక్ క్లిక్ చేయండి మీకు అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఫ్రీగా వస్తాయని చెప్పి ఎవరైనా లింక్ షేర్ చేస్తే ఇమీడియట్లీ ఆ లింక్ని డిలీట్ చేయండి. ఆ లింక్ని ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే ఇలా తరచూ జరిగితే మీ అకౌంట్ కూడా బ్యాన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి అటువంటి లింకులను డిలీట్ చేసేయండి. మీ వాట్సాప్ అకౌంట్ని బ్యాన్ కాకుండా చూసుకోండి. రీసెంట్గా ఒక సైబర్ స్కామ్ జరిగింది. దానివల్ల 2 కోట్లు నష్టపోయారు. పూణేకి చెందిన ఒక వ్యక్తి స్కామ్కు గురై 2 కోట్లు పోగొట్టుకున్నాడు. స్కామర్స్ ఒక నెలలో 2 కోట్లు లాగేశారు. ఇతను తన దగ్గర ఉన్న డబ్బుతో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని ఒక ఫేక్ లింక్కి అయితే బలైపోయాడు. ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ గురించి సెర్చ్ చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాడు. ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఫేక్ లింక్ని క్లిక్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల తను 2 కోట్లను అయితే పోగొట్టుకున్నాడు. తీరా చూస్తే ఆ గ్రూపు ఆ లింక్ 2 ఫేకే. ఇదంతా స్కామర్లు చేసిన ఒక పని. ఈ విధంగా ఫేక్ లింక్ మీద క్లిక్ చేసి ఒక నెలలో 2 కోట్లు పోగొట్టుకున్నాడు. దీని మీద పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు కూడా తెలియకుండా ఏ గ్రూప్లో పడితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వకండి. జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దు. మీకు కూడా ఇలా స్పామ్ లింక్ వస్తే దయచేసి క్లిక్ చేయకుండా డిలీట్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా సిమ్ కార్డులు తీసుకునే వాళ్ళకి ఒక కొత్త అప్డేట్. ఇంతకుముందు సిమ్ కార్డు తీసుకోవాలంటే మనం పేపర్ మీద మన డీటెయిల్స్, మన ఆధార్ కార్డు లేదా ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని ఏ ప్రొవైడర్గా ఏ సిమ్ కార్డు అయితే తీసుకుంటున్నామో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుండే. బట్ ఇప్పుడు అలా అవసరం లేదు. ఈ కేవైసీ ద్వారా మీరైతే సిమ్ కార్డుని తీసుకోవచ్చు. సో ఇంతకుముందు సిమ్ కార్డు తీసుకోవాలంటే పేపర్ కేవైసీ తప్పనిసరి. బట్ కొత్త సంవత్సరం అప్డేట్ ప్రకారం పేపర్ కేవైసీ కాకుండా ఈ కేవైసీతోనే మీరు సిమ్ కార్డు తీసుకోవచ్చు. అంటే బయోమెట్రిక్తో కానీ లేదంటే మీ ఓటీపీతో కానీ మీరు సిమ్ కార్డుని అయితే తీసుకోవచ్చు. దీనివల్ల సిమ్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. మిగతా సిమ్ కార్డ్ రూల్స్ అన్ని యాస్టీస్గా ఉంటాయి. రీసెంట్గా ఒక దారుణం జరిగింది. తన ఇంట్లో తానే శవంగా మారాడు. అతని ఎముకలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అతని ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో ఇంటి పక్క వాళ్ళు వచ్చి చూస్తే చనిపోయి ఉన్నాడు. అసలు దీనికి కారణం ఏంటంటే అతను పెంచుకున్న కుక్కలే అతన్ని చంపేశాయి. అతను ఒక 17 డాగ్స్ని పెంచుకుంటున్నాడు. అతనికి వయసు పైబడటం వల్ల సరిగా వాటికి ఫీడ్ చేయలేకపోయాడు. అవి ఎక్కువ ఆకలితో అతన్నే చంపి తినేసాయి. ఇలాగే రష్యాలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 9 years పాపని తను పెంచుకుంటున్న డాగే తీవ్రంగా గాయపరిచింది. సో పెట్ లవర్స్ ఎవరైతే ఉంటున్నారో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.